వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అల్గునూరులో వినాయక విగ్రహాలు తయారు చేసే విక్రయదారులతో కార్పొరేటర్ కాల్వ మల్లేశం ఆదివారం సమావేశం నిర్వహించారు. గతంలో విగ్రహాల తయారీ ప్రాంతాలను పరిశీలించిన సందర్భంగా గుర్తించిన సమస్యలపై నిర్వాహకులతో చర్చించారు. విగ్రహాల తయారీ ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని, చెత్తను బయట పారవేయకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని కార్పొరేటర్ సూచించారు. ప్రజల రాకపోకలను ఇబ్బందులను కలగకుండా తయారీ ప్రాంతాలను క్రమబద్ధంగా నిర్వహించాలని తెలిపారు. విగ్రహాల తయారీకి అవసరమైన అధికారిక అనుమతులు తీసుకోవాలని, విద్యుత్ వినియోగంలో నిబంధనలు పాటించాలని సూచించారు. విద్యుత్ అవసరాల కోసం నిబంధనల ప్రకారం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు మున్సిపల్ అధికారులకు సహకరించాలని కోరారు. కార్పొరేటర్ సూచనలకు సంబంధించిన విగ్రహాల తయారీదారులు ఇకపై తమ పని ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు అన్ని అనుమతులు తీసుకుని పనులు కొనసాగిస్తామని తెలిపారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా ఒప్పంద పత్రాన్ని కార్పొరేటర్ కాల్వ మల్లేశంకు అందజేశారు. అలుగునూరు 8th డివిజన్ లోని వరంగల్ రోడ్డు వద్ద వీళ్ళు అలుగునూరులో వినాయక మండపాలు పర్మిషన్ లేకుండా వేసుకొని వాళ్ళు ఎలాంటి ట్యాక్సీలు కట్టడం లేదు. వాళ్ళు రోడ్డు పైన చెత్త వేయడం, ఓపెన్ డ్రైనేజీ బయట వదిలిపెట్టడం, నల్లాలు పర్మిషన్ లేకుండా వాడుకోవడం, కరెంటు వీరు ఒక్కొక్క షెడ్లో 20-30 బుగ్గలు, వాళ్ళ కూలర్లు, వాళ్ళ మిషన్స్, తయారు చేసే మిషన్లు ఇవన్నీ వాడుకోవడం వల్ల చెత్త ప్రాబ్లం జరగడం జరుగుతుంది. వాటర్ ప్రాబ్లం, ట్యాక్సీలు కట్టడం లేదు. మెయిన్గా మాకు అలుగునూరులో వీళ్ళు కరెంటు ఎక్కువ వాడుకోవడం వల్ల పవర్ ప్రాబ్లం, లో వోల్టేజ్ ప్రాబ్లం జరుగుతుంది. కాబట్టి నేను కమిషనర్ గారికి వీళ్ళపై కంప్లైంట్ చేస్తే కమిషనర్ గారు ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ వాళ్ళు, డిఆర్ఎఫ్ వాళ్ళు వారు వచ్చి వీరి వద్ద ఉన్న కలర్ మిషన్లు వేసేటి నా వద్ద పెట్టిర్రు తీసుకొచ్చి. కానీ వీరు అందరు కలిసి మమ్మల్ని క్షమించమని, మేము ఈ వినాయకులు చేసిన వినాయకులు అమ్ముకుంటాం, ఇంకోసారి వచ్చేసరికి పర్మిషన్ తీసుకొని, మున్సిపల్ పర్మిషన్ తీసుకొని ట్యాక్సీలు చెల్లిస్తాం, నల్ల పర్మిషన్తో వాడుకుంటాం, డ్రైనేజీలు ఓపెన్గా వదిలిపెట్టాం, ఒకటి మీ అందరం కలిసి ట్రాన్స్ఫారం వేసుకుంటామని చెప్పి నాకు వీళ్ళు 15 మంది వీళ్ళు షెడ్లు వేసుకున్నవారు 15 మంది వాళ్ళ ఇష్టపూర్వకంగా వారు రాసిచ్చారు. లేదంటే మాకు ప్రత్యామ్నాయంగా మేము ఇక్కడి నుంచి ఖాళీ చేసిపోతాం అని చెప్పి వారే మనస్ఫూర్తిగా ఒప్పుకొని పేపర్ రాసియడం జరిగింది. దీనివల్ల ఊర్లో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి వారి మీద మాకు ఎలాంటి కక్ష లేదు. కాకపోతే ఏంటంటే చెత్త చెదారం ఈ చేయడం వల్ల బాగా ఇబ్బంది జరుగుతుంది, అన్ని రకాలుగా ప్రాబ్లం జరుగుతుందనే ఉద్దేశంతోనే తప్ప ఎవరి మీద కక్ష సాధింపు కాదు. దయచేసి వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలని వారిని కూడా కోరుతున్నా. ముఖ్యంగా ఈ ఇచ్చిన స్థలాల ఓనర్లు మీరు కిరాయి తీసుకుంటారు, వీరికి సౌకర్యాలు కల్పించాలని వారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. अभी से गणपति का कचरा हमारा पूरा गुड़सी वाला कोई भी रोड पे नहीं डालेगा। आइंदा से वो पूरा ध्यान रखेंगे हम। और रखा है सेट, अब फिर बाद में पूरा अंदर लगा लेंगे। सेठ को भी पूछेगा, वो ट्रांसफर का वो परमिशन वो पूरा लेके फिर आपको विनायक चौथ को अगले विनायक चौथ में पूरा क्लियर करते। फिर नहीं है परमिशन वो सर वो नहीं देंगे तो दूसरी जगह में चल जाएंगे बस।